ప్రార్థిద్దాం. అందరూ దయచేసి తల ఉంచండి. జీవం గల మా తండ్రి, మా దేవాన్ని పాదములకు స్తోత్రం. ఈరోజు నీ బిడ్డల్ని వాక్యం వినడానికి సిద్ధపరిచినప్పుడు ఆశీర్వదించండి, దీవించండి. వారికి అర్థమయ్యే రీతిగా చూటిగా చక్కగా మీరు వారితో మాట్లాడమని ఈ దీనునైన నన్ను మీ శిలువ చాటుకు మరుగు చేసుకుని ప్రభువా మీ వాక్యము ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈరోజు నేను చెప్పే అంశం అందరూ బాగా వినండి. ధనవంతులారా దేవుని తెలుసుకోండి. ఇప్పుడు నా మాటలు ధనవంతులకు వెర్రి మాటలు అనిపిస్తాయి. ఎక్కడ పని పాట లేదు అంటాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అందుకే నేను మీకు చెప్తున్నా, మనుషులమైన మనం కష్టపడి ఎంతో ధనం సంపాదించుకుంటాం, కానీ దేవుడిని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి. ధనవంతులారా దేవుని తెలుసుకోండి. మన మనసు ఈ లోకంలో ఏమైనా ధనమీనే ఉంటుంది. ఏం సంపాదిద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం అని ఉంటుంది. కానీ ఒకసారైనా ఆలోచించారా, మనం చనిపోయినప్పుడు సంపాదించేది కూడా సామాన్ దగ్గరికి ఎత్తుకపోమని మీరు ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ నేను మీ అందరికి చెప్పేది, ధనవంతులారా దేవుని తెలుసుకోండి. బైబిల్లో మనకి ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనము. యేసు ప్రభు చక్కగా చెప్పిండు, క్లియర్గా చూడండి. ధనవంతులారా దేవుని తెలుసుకోండి. పేదలమైన మనం ధన్యులం. మన ధనవంతుడు పరలోక రాజ్యంలో పోవడం చాలా కష్టం. ఎందుకు చెప్పనా, వాడు ఈ లోకంలో ఉన్న ధనం మీదనే మన మనసు ఉంటుంది. దేవుడు అంటే లెక్కలేదు. ఎవరికి దేవుడు కావాలి? పేదలమైన మనకే. కష్టం వచ్చినప్పుడు అయ్యో దేవుడు అనే మనకే దేవుడు అవసరం ఉన్నది. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట, సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమని మరొక చోట బైబిల్లో రాయబడి ఉన్నది. సూది బెజ్జం ఎంత చిన్నగా ఉంటుంది, దారం పెడతాం కదా, దాంట్లో ఉంటైనా దూరొచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు. మనుషులమైన మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం తెలుసా? బైబిల్ చెప్తుంది 70-80 ఏళ్ళు తర్వాత మనం ఈ లోకంలో చనిపోవలసిందే. నేను ఇంకా బ్రతుకుతాను, నేను శాశ్వతంగా ఉంటా అనుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. అందుకే మీరు ఎప్పుడైనా దేవునితో సావాసం చేయడం నేర్చుకోవాలి. దేవునితో ఉండే సావాసం మనకు చాలా ధన్యకరం, దీవెనకరం. అయితే మత్తయి సువార్తలో క్లియర్గా యేసు ప్రభు చెప్పిన మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్జంలో ఉంటైనా దూరొచ్చు, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో చేరలేడు అని మనకు చెప్తుంది. మన మనసు ఎప్పుడైనా ధనం మీద పెట్టకుండా దేవుని మీద పెట్టాలి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమవుతుంది. ఇక నేను లూకాసు వార్తలకు రండి, 16వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుని గురించి వ్రాయబడి ఉన్నది. ధనవంతులారా దేవుని తెలుసుకోండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగ వస్త్రములను ధరించుకొనుచు ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. మనం పేదలమైన మనం ప్రతిరోజు కష్టపడతాం. ధనవంతులకు కష్టం అనేది తెలియదు. అక్కడ బైబిల్లో వ్రాయబడదు ఏమని, అతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. కడుపు నిండినోనికి దేవుని గురించి చెప్తే వింటాడా? వినాడు. బాధలో ఉన్న వారికి, రోగంలో ఉన్న వారికి యేసుప్రభుని గురించి చెప్తే వింటారు. ఎందుకంటే యేసుప్రభు బాగు చేస్తాడంటే నమ్ముతారు. ఇప్పుడు మనం విలేజ్లోకి కానీ పట్టణంలోకి కానీ వెళ్ళి ధనవంతులారా దేవుని తెలుసుకోమంటే వీళ్ళకి ఎక్కడ పని పాట లేదంటారు. కానీ యేసుప్రభు క్లియర్గా చెప్పిండు, ధనవంతుడు పరలోక రాజ్యంలో
ప్రవేశించాలంటే సూది బెచ్చంలోకి వెళ్ళి ఉంటేనే పోతుందేమో, కానీ ధనవంతులు పరలోక రాజ్యము చేరరు. ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండేను. ఒక ధనవంతుడి గురించి చెప్తాను. అతడు ప్రతిరోజు సుఖపడేవాడు, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకునేవాడు. అయితే లాజరు అనే ఒక పేదవాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు. చూడండి, ధనవంతుడిని ఇంటి ముంగట ఒక పేదవాడు లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు తిని పారేసిన రొట్టె ముక్కలను ఏరుకొని తిని బ్రతికేవాడు. లోకంలో పేదలమైన మీరు ధన్యులని యేసుప్రభు అనేక చోట్ల వ్రాయబడ్డది. అనేక బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఎందుకంటే ఇక్కడ లాజరు అనే దరిద్రుడు ధనవంతుడి ఇంటి ముంగట మరి ఉండి అతడు తిని పడేసిన రొట్టె ముక్కలు ఏరుకొని తిని కడుపు నింపుకునేవాడు. అయితే చూడు, ధనవంతుడు పేదవాడు చనిపోయిండు. అతన్ని ఎవరు తీసుకుపోయిండు? దేవదూతలు వచ్చి తీసుకుపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుండబెట్టుకున్నారు. పరలోక రాజ్యానికి దేవదూతలు తీసుకుపోయిండు. మనం చనిపోతే ఎంత చదివినా, ఈ లోకంలో ఎంత చదివినా, ఎంత సంపాదించినా, రేపు చనిపోతే ఎటు వైపు పోతుందో తెలుసా? పరలోకం ఉన్నదని నేను మీకు చెబుతున్నా. నరకం ఉంటుంది అక్కడ, అది ఖచ్చితం. ఇక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయాడు. అయితే ఈ లాజరును దేవదూతలు వచ్చి తీసుకుపోయి అబ్రహాము రొమ్మున కూర్చుండబెట్టిండు. అయితే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, అక్కడ పాతాళం ఉంటుంది. ఈ లోకంలో రెండు మీకు నేను చెప్తాను. పరలోకం ఉంటుంది, పాతాళం నరకం ఉంటుంది. ఎటు పోతావో ఇప్పుడు యోచించుకోవాలి. నీ 70 ఏళ్ళ యాత్రలో నువ్వు తెలుసుకోకపోతే, ధనవంతులారా, ఈ ధనమే నమ్ముకొని దేవుని మర్చిపోతే కష్టం. మీ మనసు దేవుని మీద ఆధారపడి ఉండాలి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. నాకు ధనం ఎక్కువ ఉన్నది, నన్ను పాతి పెట్టు, దాన్ని ఉంచుతారా? అందరికి ఉన్నది మరణం, అందరికీ మరణం ఉన్నది. అందరము వెళ్ళాల్సింది రెండు తొవ్వలు, నరకం, పరలోకం. పరలోకానికి పోవాలంటే ధనవంతులకు స్థానం లేదడా. అందుకే ఎప్పుడైనా దేవుని తెలుసుకోండి. ధనవంతులారా, దేవుని తెలుసుకోండి. ఆ ధనవంతుడు పాతి పెట్టబడి ఎక్కడ బాధపడతాడు? పాతాళంలో యాతన పడుచున్నాడు. అయితే చూడండి, ఆ పాతాళంలో యాతన పడుచు కాలుతూ ఇట్లా కన్నులెత్తి దూరం నుంచి చూసినప్పుడు అబ్రహాము కనబడతాడు. అబ్రహాము రొమ్మున లాజరు కనబడతాడు. అప్పుడు ఏమని పిలుస్తాడు? తండ్రి అయిన అబ్రహామా, చూడండి, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ మంటలో యాతన పడుచున్నాను. నా నాలుకను చల్లార్చడానికి నీ పక్కనున్న లాజరును నా దగ్గరికి పంపమని అడుగుతాను. ఈ పేదోడు అంటే ధనవంతునికి పేరు వచ్చేస్తుంది కదా. బైబిల్లో పేదోళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా ఆర్థికంగా ఉంటే పేదోళ్ళని చూస్తే మనం లెక్క చేయాలి. నేను మీకు చెప్తున్నా, ఈ లోకంలో పేదరికం, ధనవంతులు అవ్వడం మనం సంపాదించుకుంటేనే అవుతాం. కానీ దేవుడు లేని జీవితం వ్యర్థం. ఇక్కడ ఇప్పుడు నరకంలో కాలుతుంటే ధనవంతుడికి ఎవరు అవసరం వచ్చిండు? పేద లాజరుతోటి ఒక్క నీళ్ళ చుక్కను తీసుకొచ్చి నా నాలుకను చల్లాకు. గ్లాసెడ్ తెమ్మంటలేడు, ఒక్క చుక్క అవసరం పడ్డది పేదలతోటి. మనము పేదోళ్ళని చూసి కూడా ఎప్పుడు కూడా అసహించుకోవద్దు. ఈ ఆర్థికంగా మనం ఉండొచ్చు, పేదరికంకు రావచ్చు. ఒకసారి యోగం తీసుకుంటే
ఊజు దేశం అంతట్లో ధనవంతుడు, అతని వంటి వారు లేరు. కానీ ఒక్కరోజే ధనమంతా కూడా పోయింది, కొడుకులందరూ పోయింది. చివరికి మిగిలింది భార్య భర్తలు ఇద్దరే. కానీ అతడు విశ్వాసములో దేవునితో ఉన్నాడు. తిరిగి భూమి మీద రెట్టింపు బ్లెస్సింగ్స్ దీవెనలు పొందిండు. ధనవంతులారా, నేను మీకు చెప్తున్నా, మీ మనసు ధనం మీద ఉంచుకోవద్దు. చాలామంది కులాన్ని బట్టి అతిశయిస్తారు. నువ్వు వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఏ కులంతో పుట్టుకొని వచ్చినావు, తెచ్చినప్పుడు ఏం పట్టుకొని వచ్చినావు, ఒక్కరిమే వచ్చినావు. నుండి దేవుడు లేని జీవితం వ్యర్థం. అదే చెప్తున్నా కదా. ఒక ధనవంతుడు అట బైబిల్లో వ్రాయబడ్డది, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరముల కొరకు నేను నీకు ఆస్తి బాగా సమకూర్చి పెట్టిన, ఏ కొట్లు తెచ్చినా ఏది తెచ్చినా నీకు ఇష్టమైంది తిను, నా ప్రాణమా సుఖించు, తిను తాగని సంతోషపడుతున్నాడ. దేవుడు చూసి, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పాలైతే రా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా,
మనము అశాశ్వతమైన బ్రతుకు. ఈ అలా మాట్లాడి రేపు చనిపోతాం. మరణానికి ఏమన్నా టైం ఉందా? డాక్టర్ ఏం చదువు, ఏజ్ని చేయి, లోకమంతా రీసెర్చ్ చేయి. ఎవ్వరు ఎప్పుడు ఈ లోకాన్ని ఏ డేట్కి పోతామో, ఏ సంవత్సరం పోతామో తెలుసా? ఎందుకు తెలుసుకుంటలేరు దీన్ని? అదే దేవుడు మార్పు చేసిండు. దేవుని తెలుసుకోండి, ఇప్పటికైనా ప్రభుని తెలుసుకోండి. ధనవంతులారా, మీకు నరకం ఉంటుంది. దేవుని వాక్యం తెలుసుకొని ప్రభుని తెలుసుకోండి. పేదలమైన మనకు దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఇస్తాడు. అయితే ఇక్కడ మరి పేద రాజులకు పరలోకం వచ్చింది, ధనవంతునికి నరకం వచ్చిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ధనవంతులారా, దేవుని తెలుసుకోండి. ఈ ధనవంతుడు దేవుని తెలుసుకోలేదు. తెలుసుకోక భూమి మీద ఉన్నప్పుడు మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, రోజు సుఖపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వేం చేయాలో దేవునికి తెలుసు. నిన్నెవరు చేసిండు? నన్నెవరు చేసిండు? దేవుని హస్తం కాదా? తల్లి కడుపులో ఈ కళ్ళు ఎట్లా వచ్చినాయి, ఈ రూపం ఎట్లా వచ్చింది, ఎట్లా చేసిండు అసలు? నువ్వు ఇప్పుడు చదివిన ఇంత పెద్ద హైలైట్, ఇంత పెద్ద హోదా, ఇంత పెద్ద ఇవన్నీ నువ్వు కల్పించుకున్నాయి కదా. కానీ నిన్ను ఎవరు చేసిండు? ఆ చేసిన, క్రియేట్ చేసిన, నిన్ను సృష్టించిన దేవుణ్ణే మర్చిపోతున్నావు. పరలోక రాజ్యం నరకమున్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోతాను. ధనవంతులారా, యేసు ప్రభుని తెలుసుకోండి. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడే రక్షింపబడతాడు. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. ఆ శిక్ష ఏంటిది? నువ్వు దేవుని నమ్మలే కాబట్టి యుగాయుగులు మండే అగ్నిగుండానికి బొమ్మని దేవుడు సెలవిస్తుడు. దయచేసి మీరు ఎవరు కూడా నరకం పాలు కావద్దు. అక్కడ వేదన, దివారాత్రులు మంటలు ఉంటాయి. అది రియల్. నేను ప్రభునందు చెప్తున్నా. దేవుని వాక్యముతో మీరు నింపబడి ప్రభునందు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తున్నా. ఈ ధనవంతుడు దేవుని తెలుసుకోక అలాగా అనుకుంటే ఏమంటాడు తెలుసా? అయ్యా, భూమి మీద నాకు 5 ఇంకా అన్నదమ్ములు భూమి మీద ఉన్నారు, నేను ఒక్కనే చనిపోయి ఇక్కడికి వచ్చిన. ఇలాంటి వేదనకరమైన స్థలం ఉంటుందని మాకు తెలియదు, ఎవరు చెప్పలేదు అంటాను. నేను మీ అందరూ చెప్తున్నా కదా, పరలోక రాజ్యం ఉన్నది, నరకం ఉన్నది అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఏం నువ్వు పోయొచ్చినావు అనొచ్చు. అవును, నేను వాక్యాన్ని నమ్ముతా. ఆయన పేరు చెప్తేనే దయ్యాలు కదా ఇప్పుడు వణుకుతాయి, అప్పుడు వణికినాయి. యేసుప్రభు కాలం నాడు వణికినాయి, ఈరోజు కూడా వణుకుతున్నాయి. నేను మీకు సాక్ష్యం కాదా? దేవుని బిడ్డలారా, నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. నువ్వు ఎంత సైన్స్ చదివినా ఈ డెవిల్ స్పిరిట్స్ ఏమన్నా ఉంటాయి. నేను మీకు షార్ట్గా ఒకటి చెప్తాను. నేను మొన్న ఒకటి ఫోన్ మాట్లాడుతూ ఒంగోల్లో పడి కోరుతాను. ఆ ఈవిల్ స్పిరిట్ కూడా, దురాత్మ కూడా బయట మాట్లాడుతుంది. నేను మాట్లాడేది మామూలు వ్యక్తితో కాదు, ఒక సిఐ తోటి మాట్లాడి. అప్పుడు ఏంటి బ్రదర్ ఇలా అంటే ఉంటాయి. అధికారులు ఎదుట, రాజులు ఎదుట దేవుని విషయాలు గట్టిగా చెప్తున్నా. ఇప్పటికీ నరకం ఉంది, పరలోకం ఉంది. ప్రభు వాక్యాన్ని కళ్ళు తెరిచి చూసి నమ్మండి. నమ్మకపోతే మీకు నరకం ఉంటుంది. ఈ ధనవంతుడు కూడా నమ్మలేదు, కానీ ఆడ కాలేటప్పుడు ఏం చెప్తాడు? భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఇలాంటి వేదనకరమైన స్థలం ఉంటుందని నాకు తెలియదు. దయచేసి ఎన్ని పక్కనున్న లాజర్ని ఇప్పుడు పంపు, ఈ పరిస్థితులు ఉన్నాయంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను గురించి చెప్పేటోళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోండి. ఇక ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి తీసుకోండి. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయము. చూడండి, ఇక్కడ జక్కయ్య గురించి ప్రతి సంఘంలో తెలుసు, అందరికీ తెలుసు. ఈ ధనవంతుడు జక్కయ్య, అతనికి ఒక పేరున్నది. ధనాన్ని
మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 12:41 చూడు. ఇంకొకటి అట్లనే లూకా. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహమును ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. చూడండి, ధనవంతులు బాగా డొనేట్ చేస్తారు, ఎందుకు? పేరు ప్రఖ్యాతుల కొరకు, అవునా? కానీ ఇక్కడ యేసుప్రభు దృశ్యం, ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసి, ఆమె దగ్గర ఉన్నది ఎంత? 2 ఉన్నాయి. ఆ 2 పూర్తి చేసేసింది. ధనవంతులు కొంత దాచుకొని కొంత వేసింది. ఇక్కడ ధనాన్ని గురించి చెప్తున్నా, ధనవంతుల గురించి చెప్తున్నా. ధనవంతులు కానుకరించేటప్పుడు అక్కడ మన పేరు, నేమ్ ప్లేట్ అక్కడ రాసి పెడతారు కాబట్టి మన పేరు అక్కడ కనబడాలి ఆ బోర్డు మీద అని చెప్పి చాలా చాలా దాతృత్వం చేస్తారు. అది మనుషుల కొరకు, మెప్పు కొరకు చేస్తారు కదా. కానీ దేవుడు చూసేది నీ హృదయపూర్వకంగా చేసేది కావాలని చెప్తాడు. అక్కడ ధనవంతులు కానుకలు వేసేటప్పుడు అట్లా చేస్తే దేవుడు పేద విధవరాలు వేసిన 2 కానుకలను చూసి ఏమంటాడు? ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎందుకు చెప్పనా? ఆమెకి 2 కాసులే ఉన్నాయి హెవీగా, కాబట్టి ఈమె చాలా బాగా వేసింది, హృదయపూర్వకంగా వేసింది. అయ్యో నాకు లేవ్వాలి అనుకుంటా
వారును ప్రేరేపింపబడి నడిపిస్తాడు. మీరు ఇద్దరిని చాలా సంఘాలలో నేను మీకు చూస్తున్నా, పాంప్లెంట్ కొట్టి ఇంట్లో దశమ భాగం పెట్టి ఇంట్లో ఇయ్యాలని కాదు, వాళ్ళ మనసు ప్రేరేపణతో తెచ్చింది, అది దీవెనకరం. కానీ మనం అడిగింది వ్యర్థం. అంటే డబ్బు కావాలా, ఇక్కడ క్రీస్తు కావాలా? యూదా ఇస్కరియోతుకు 30,000 రూపాయలు కావాలి, నేను ఆయనను అప్పగిస్తాను, నాకు ఏమిస్తారు అంటే 30,000 రూపాయలు తూసిచ్చి ధనం కొరకు ఆశపడ్డాడు. కానీ క్రీస్తు కొరకు ఆశపడ్డా? దేవుని కొరకు ఆశపడ్డా? పరలోకం ఉంటాం కానీ ఏ విషయం మర్చిపోయిందా? చూడండి, చాలామంది దేవుని మర్చిపోయి అక్రమంగా సంపాదించడం నేర్చుకుంటారు. అక్రమంగా మనం ఏది సంపాదించినా అది మనకు రాదు. నీతితో కూడింది కొంచెం చాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, బైబిల్లో చెప్పింది ఖచ్చితం. ఈ 30,000 రూపాయలు తీసుకున్న యూదాకు లాస్ట్ పట్టిన గదేంటిది? ఉరితాడే. ఊరి బయటికి పోయి యేసుప్రభుని చిత్రహింసలు చేసి కొట్టి సిల్వకెత్తంటే ఆ నీతిమంతుని యొక్క బాధను చూడలేక